మాట నా జీవితాన నీ జీవితాన నీ మాట యేసు మాట బలబాలే మాట బంగారు మాట బైబులు మాట యేసు మాట యేసు. కూర్చుందాం. పరలోకమందు ప్రియులారా, ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవుని ఆరాధన చేయటానికి కొరకాయ దేవుని యొక్క మాటలు చదువుతాము. అదేవిధంగా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కూడా ఇందులోనే కలిగి ఉంటాం. కాబట్టి కొన్ని మాటలు చదువుకుందాం రండి నాతో కలిసి దేవుని యొక్క లేఖన భాగం దగ్గరికి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 32వ అధ్యాయము 10వ వచనము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. ఎంత మంచి మాటలు రాయబడ్డంటే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను నెంబర్ 1 వానిని కనుగొని, నెంబర్ 2 ఆవరించి, నెంబర్ 3 పరామర్శించి, నెంబర్ 4 కనుపాప వలె వానిని కాపాడెను. 4 మాటలు చెప్పాడు. అరణ్య ప్రదేశములోను, ఏ ప్రదేశములో వానిని కనుగొన్నాడనంటే అరణ్య ప్రదేశము. అరణ్య ప్రదేశాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలని నడిపించుకుంటూ వచ్చాడు. అరణ్య ప్రదేశము ఎటువంటిది అనంటే, బైబిల్లో దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. అరణ్య ప్రదేశంలో వానిని నేను కనుగొన్నాను. ఎక్కడ కనుగొన్నాడు? అరణ్యములో. ఏ అరణ్యము? బెర్షిబాలో ఒక రాత్రి ఉండిపోయాడు. బెర్షిబా అరణ్యములో లూజ్ అనే ప్రాంతములో, లూజు ఆ ఊరి పేరు ఏం పేరు? లూజు. దేవుడు దర్శించిన తర్వాత దానికి ఏం పేరు పెట్టాడంటే బేతేలు అని పేరు పెట్టాడు. లూజుకి బేతేలుకి ముందు ఆ ఊరి పేరు ఏం పేరు? లూజు. మనుషులకే ఏటి లూజు, స్థలం పేరు కూడా లూజే. ఏం పేరు పెట్టాడు అక్కడ? ఆ లూజ్ అనే ప్రాంతానికి ఏం పేరు పెట్టాడట? బేతేలు. చదువుతారా మాట? రండి. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము మంచి మాటలు రాశాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. దానికి ముందు ఉన్నదేటట లూజు. 28:19 వచనము. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఆ ఊరి పేరు ఏం పేరు? లూజు. చాలా మంది అంటారు కదా, పిల్లలు తల్లిదండ్రులకి, మా అమ్మకేటి, మా నాన్నగారికి వాళ్ళకే తెలివి ఉన్నట్టు చెప్తుంటారు కదా. లూజ్ అయిన దానిని, పాడైన దానిని, ఎడారిగా ఉన్న దానిని, అరణ్యములో చీకటిగా ఉన్న దానిని ఆయన ఏ విధంగా చేశాడంటే దాన్ని కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు, తన కనుపాప వలె కాపాడుకుంటూ వచ్చాడు. ఇటువంటి దానిని, లూజ్ అయిన దానిని. అందుకంటాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అరణ్య ప్రదేశంలోను పాడైన ఎడారిలోను. ఏ ఎడారటది? ఈ అరణ్యము ఎటువంటిది అని అంటే, దేవుని యొక్క మాటల్లో ఒక స్పష్టమైన మాటలు, కొన్ని మాటలు చదువుతాం రండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనము. 2వ అధ్యాయము. యెహోవా ఎక్కడ ఉన్నాడని? అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో. అరణ్యం ఎటువంటిదట?
గోతులు కలిగిన ప్రాంతం, ఎడారి, అరణ్యం సాపుకుంటుందంటారా? అరణ్యం సాపుకుంటుందా? వండను. ఎత్తు పల్లాలు, గోతులు, ఎన్నో లోపాలు కలిగిన మన జీవితాన్ని దేవుడు కనుగొన్నాడు. ఎన్నో లోపాలు, ఒకటా రెండా? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ చూసినా కొంచెమైనను స్వస్థత లేని ఈ జీవితాన్ని ఆయన కనుగొన్నాడు. ఆయన పరమశించాడు, ఆయన ఆవరించాడు. ఈ గోతులు కలిగిన స్థలాన్ని ఎవరు ప్రేమిస్తారు? ఈ లోటుపాట్లు కలిగిన ఈ ప్రాంతాన్ని ఎవరు తీసుకుంటారు? ఎవరు సదును చేస్తారు? ఎవరు బాగు చేస్తారు? ఆ ప్రదేశాన్ని ఎవరు ప్రేమిస్తారు? అందుకే ఇక్కడ ఆయన రాసిన మాటలు ఏంటంటే, గోతులు కలిగిన దేశము, అది అనావృష్టి గాఢంధకారం కలిగినది, ఎవరును కూడా ఆ ప్రాంతంలో ఏట్లేదట, సంచారం లేదు, నివాసము చేయని. అబ్బా, ఏం మాటలు రాశాడు! ఎవరు సంచరించినటి ప్రాంతం అది. బేకరగల దొనిగల ఆ ప్రాంతము, ఎడారి. ఏటట ప్రాంతము? ఎడారి, అరణ్య ప్రదేశములో, ఎడారిలో ఆయన మనల్ని కనుగొన్నాడు, ఆవరించాడు. ఒక్కడే యాకోబు, ఒక్కడే అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. లూజ్ అను ఊరికి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అరణ్య ప్రదేశములో నేను నిన్ను ఏం చేశాను? కనుగొన్నాను. నిన్ను కనుగొన్నానయ్యా, అక్కడ కనుగొన్నాను. నిన్ను కనుగొనడమే కాదు, నిన్ను ఆవరించాను, పరమశించాను, అక్కడ నిన్ను దర్శించాను. ఎలా దర్శించాడు? ఒక నిచ్చెనుండెను, ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచ్చి ఉండే. ఎంత గొప్ప సంగతి! నిన్ను ఆవరించాను. దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. లోతు కలిగిన ప్రాంతం, అనావృష్టి కలిగిన ఆ అరణ్యములో. ఇంకా దేవుని యొక్క మాటలు ఏమని సెలవిచ్చి అంటే, ఓషియా రాసిన గ్రంథంలో ఓషియా గ్రంథకర్త ఈ మాటలు చెప్తాడు. ఓషియా గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం చదువునానా? 13వ అధ్యాయము 5వ వచనము. మహాయండకు కాలిన అరణ్యము, మహాయండకు కాలిన అరణ్యములో నేను నిన్ను ఏడ్ చేశాను, స్నేహించాను. అరణ్యంలో ఏముంది? ఎండ, మహాయండ, భయంకరమైనది. అనావృష్టి ఉంది, గోతులు కలిగిన ప్రాంతము, అంతేకాదు గాఢాంధకారము, ఇంకంతేకాదు ఏముంది? నివాసము లేని ప్రాంతము, ఎవరు కూడా సంచరించని ప్రదేశము. చివరికి ఆయన అన్నాడు, ఎండ ఉంది. ఏముంది? ఎండ. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇతన్ని ఏం చేశాడట? కనుగొన్నాను అన్నాడు. ఏమన్నాడు? కనుగొన్నాను. అరణ్య ప్రాంతంలో ఎటువంటిదంటే లోతైనవి, గోతులు కలిగిన ఆ ప్రాంతం, అనావృష్టి కలిగిన ఆ ప్రాంతం, గాఢంధకారం. ఎక్కడ చూసినా సరే వెలుగు ఉంటుందేంటి? వెలుగు లేనే లేదు. గాఢంధకారము, భయంకరమైన ఆ ప్రాంతం, ఎడారి, నీరు చుక్కలు దొరకవు. అరణ్యంలో ఏముంటాయి? అన్ని జంతువులే, మనుషుల యొక్క సంచారము ఉండదు. జంతువులాగా సంచరించిన ఆ ప్రాంతంలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కనుగొని పరమశించి ఆవరించి కనుపాప వలె కాపాడాను. ఎలా కాపాడాడు? ఆ చివరి మాట ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఇటువంటి అరణ్యములో, ఇటువంటి లోతైన గోతులు కలిగిన ప్రాంతములో, గాఢంధకర ప్రాంతములో, అనావృష్టి కలిగిన ఆ ప్రాంతములో, భయంకరమైన ఎండ కలిగిన ఆ ప్రాంతములో దేవుడు ఎలాగ మనల్ని కాపాడాడంటే కనుపాప వలె కాపాడాడు. ఈ 2025వ సంవత్సరము, ఈ 9వ మాసము చివరి ప్రభువు దినం 29 28 ఈ 9వ నెల 28 ఎలా కాపాడుకుంటూ వచ్చాడంటే కనుపాప వల్లే కాపాడుకుంటూ వచ్చాడు. ఒకరు తన కనుపాప అంటే
ఇట్లనా? కనుపాప అంటే కనుగుడ్డు లోపలున్న పాప. ఈ దీనిని ఎవరైనా టచ్ చేస్తే ఎలాగుంటుంది మనకి? అబ్బా కదా. ప్రభు అన్నాడు, అలాగ నేను నిన్ను కాపాడాను. ఏ ఏ సమయాల్లో ఆయన కాపాడుకుంటూ వచ్చాడో ఈ బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. అవి త్వరగా మీరు చదివితే ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఏ పరిస్థితిలో కాపాడాడు అని అంటే ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 21వ వచనం చదువునానా? ఆదికాండం 28. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను ఏడ్చేశాడు, కాపాడి. అబ్బా ఎలా కాపాడాడట? వెళ్ళుచున్న మార్గమంతట్లో ఏం చేశాడు? కాపాడాడు. కాలేజీకి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు. 121వ కీర్తన 6వ వచనం అనుకుంటున్నా. నీ రాకపోకలందు నీ దేవుడని యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని ఆయన నీ ప్రాణం నేర్చేసాడట, కాపాడును అని ఉంటుంది. అంతే కదమ్మా? 121వ కీర్తన 6వ వచనములో. లేదా 121వ కీర్తన 8వ మాట చదువురా. లేదు అబ్బా, చదువురా తల్లి. ఏడు తీసేవమ్మా గ్రేసమ్మా పుస్తకం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంది యెహోవా నిన్ను నేర్చేస్తాడు, కాపాడు. ఈయన అంటున్నాడు, నేను వెళ్ళిన మార్గం అంతట్లో దేవుడు నన్ను నేర్చేశాడు, కాపాడాడు. మార్గములో కాపాడకపోతే మానవ యొక్క జీవితం ఎక్కడ ఆగిపోద్దో తెలీదు. మొన్న ఒక పాస్టర్ గారు పరిచర్యకి వెళ్ళి తిరిగి వచ్చేస్తాను అనుకున్నారు. ఆయన పరిచర్యకి వెళ్ళారు, తిరిగి వచ్చేస్తాను అనుకున్నారు. ఆయన బీపీ షుగరు 2 డౌన్ అయిపోయి అక్కడే చనిపోయాడు. ఇదే ఫస్ట్ సారి నేను విన్నాం, బీపీ షుగర్ డౌన్ అయిపోతే చనిపోతారు అనేది. ఇదే మొదటిసారి విన్నాం. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఇంక ఈ షుగర్కి బీపీకి ఆయన ట్రీట్మెంట్ ఇంకా ప్రారంభించక ముందే ఆయన ఏమైపోయారంటే చనిపోయారు. అందుకు బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ మార్గం అంతటిలో నిన్ను నేర్చేశాడు దేవుడు, కాపాడే. ఒక మాట చెప్పమంటారా? బైక్ వదులుతున్నాడు ఒక సేవకుడు, ఒక అన్న బైక్ విడిచిపెడుతున్నాడు. 60లో వెళ్తుంది బండి, రాయి పిక్క తగిలింది. జస్ట్ ముందల వీళ్ళకి రాయి పిక్క తగిలింది. ఆ రాయి పిక్క ఎగిరి ఈ కన్నుగుడ్డుకు కొట్టింది. అంతే, కన్ను, ఇంత పెద్ద కన్ను అక్కడికక్కడ అలాగా పడిపోయింది. ఈ కన్ను పడిపోయింది అంతే. అంతే, ఎంత దీనిగా కన్నుక రాయి పిక్క తగిలిందో ఒకసారి ఆలోచించి. అందుకంటాడు, నీ మార్గములన్నిటిలో దేవుడిని నేర్చేసాడు, కాపాడాడు. ఈ 2025 సంవత్సరం 9వ మాసం చివరి ప్రభు దినం వరకు, దేవా నా మార్గం అంతటిలో నీవు నన్ను ఏం చేసావు? కాపాడావు. నా డ్యూటీలో, నా చదువుల్లో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా యొక్క ట్రైనింగ్లో, నేను వచ్చినప్పుడు, ఇంటి నుండి వెళ్ళినప్పుడు, మళ్ళా ఇంటికి వచ్చినప్పుడు నీ సన్నిధి నాకు ఏటై ఉంచావు, తోడుగా ఉంచావు. నన్ను కాపాడావు నాయన. ఎలా కాపాడావు? ఎందుకు కాపాడావు అని అడిగితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను కనుగొన్నాను. ఎంతోమంది జనాభా ఉన్నారు, కానీ నీవు నన్ను ఆరాధించడానికి కొరకై, నీవు నన్ను స్తుతించడానికి కొరకై, నీవు నా నామమును ఎరగడానికి కొరకై నేను నిన్ను ఒక్కడనే నిన్ను ఏం చేశాను? కనుగొన్నాను. నీకు నా రక్షణ ఇచ్చాను. నిన్ను కనుగొన్నాను. ఈ అరణ్యములో, ఈ ఎడారిలో, ఈ గాఢంధకారములో, ఈ అనావృష్టి ప్రాంతంలో నేను నిన్నేం చేశాను? కనుగోవడం కాదు, నీకు ఏం చేశానంటే
కాపాడాను, నిన్ను నేర్చేశాను, కాపాడు. నెంబర్ 1, నీ మార్గం అంతటిలో నేను నిన్ను కాపాడాను. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి నాతో కలిసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి, నాతో కలిసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రండి. ఆయన మార్గం అంతటిలో కాపాడడమే కాదు, ఇంకా ఏమి చేశాడు అనంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10. గైకుంటివి చాలు. ఎక్కడ కాపాడాడట? శోధనలో నిన్ను కాపాడాను. ఎందులో కాపాడాడు? శోధనలో. 1, నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడాను. 2, శోధనలో నిన్ను కాపాడాను. ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు! 1, 2 ఎన్నన్నా? ఎన్నో శోధనలు కదా. మొదటిసారి సాల్మన్ బాబుకి మొదటిసారి కౌన్సిలింగ్ తగలలేదు. వేరే దేశానికి పెట్టినప్పుడు ఢిల్లీ వెళ్ళాడు. అనేలు ఉన్న పెద్దోడు కదన్నా. వెళ్ళి మొదటి కౌన్సిలింగ్ తగలలేదు. అక్కడ నుండి ఫోన్ చేశాడు, చాలా ఏడ్చాడు. అన్న తగలలేదన్నని. సరే, ఇంటికి వచ్చిన తర్వాత మరలా నేను వెళ్ళాను, పరామర్శించాను. ఏం పర్లేదు, దేవుడు మరొక కార్యాన్ని చేస్తాడు, భయపడకు. దేవుడు నీ కొరకు మంచిది ఏదైనా దాచి ఉంచుతాడు. దేవుడు ఎన్ని శోధనలో, ఎన్ని బాధల్లో మనల్ని కాపాడలేదండి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఈ మానవ జీవితానికి వచ్చినప్పుడు. అందుకని అంటున్నాడు, శోధనలో నేను మిమ్మల్ని ఏం చేశాను? కాపాడుకుంటూ వచ్చాను. ఈ అరణ్య ప్రదేశంలో, ఈ లోకమైన ఈ అరణ్యంలో ఈ మార్గమంతట్లో కాపాడాడు. ఆ మార్గంలో కాపాడడం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు బాధలు వస్తే అన్నిసార్లు ఏడ్చేసాడు, కాపాడాడు. మొన్న మా పాపకి బ్యాక్ పెయిన్ వచ్చింది. నిజంగా దేవుడే కాపాడకపోతే అలాగ పెయిన్ వచ్చి చనిపోయినట్టు వాళ్ళ కొరకు చెప్పమంటారా? ఇదే రఘు కాలేజీలో మన మాస్టారు సూర్యనారాయణ మాస్టర్ గారు వారి యొక్క పాప తలనొప్పికి ఈ 2 కాలు ఇలాగ కొట్టుకుంటూ తలనొప్పికి అలాగ చనిపోయింది. ఇదే రఘు కాలేజీలో లాస్ట్ బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి. అక్కడున్న పిల్లలందరూ చూస్తున్నారు. చెల్లి చెల్లి అని అంటే ఇంకేం లేదు, ఒకటే మాట చెప్తుంది, అక్క తలనొప్పి వస్తుంది అక్క అని. అంతే, తలనొప్పి వచ్చింది. ఇంతలో వీళ్ళ అమ్మాలు పార్వతీపురం నుండి ఇక్కడికి కారు మీద వచ్చారు. విశాఖపట్నం తీసుకెళ్ళిపోవడానికి ఆ పాపని ఇలాగా వాళ్ళ నాన్నగారు ఇలాగ పైకి ఎత్తారు. అంతే, ఆ అమ్మాయి అలా చనిపోయి. ఇన్ని శోధనలో దేవుడు మనం లేట్ చేయలేదే. మంచి పాట ఉంటుంది కదా, ఎన్ని శోధనలు ఈ భూపైన ఉన్న తానే మనం లేట్ చేశాడు. ఎంత గొప్ప సంగతి. కాబట్టి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఈ లోకమైన అరణ్యంలో, ఈ లోతులు కలిగిన ప్రాంతంలో, ఈ జీవితంలో దేవుడు మనల్ని మార్గమంతట్లో కాపాడాడు. అంతేకాదు శోధనలో కాపాడుకుంటూ వచ్చాడు. ఇంకెలా కాపాడాడు? దేవుని యొక్క మాటలు చదువుకుంటూ వస్తున్నాను. రండి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుదాం. నాతో కలిసి కీర్తన రాసిన గ్రంథం 33వ అధ్యాయము 18వ వచనము. 33వ అధ్యాయము. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులలో వారిని సజీవులుగా కాపాడాడు. ఎప్పుడు కాపాడాడట? కరువు. ఎంత కరువు జీవితానికి. యేసుప్రభు దగ్గరికి రాకముందు ఎంతో కరువు. ఎంత కరువు అమ్మా? భయంకరమైన కరువు. ఇక్కడ నిలబడిన నేను గ్రామంలో, విలేజ్లో, నేను నైట్ పూట ఒక చిన్న పాత్రను పట్టుకొని వెళ్ళి, అమ్మ ఆకలేస్తుంది, కొంచెం అన్నం ఇవ్వా
అని అడిగినట్టోడు నేను. ఉదయం పూట మరలా అమ్మ ఆకలేస్తుంది కొంచెం అన్నమేవా అని అడిగినట్టు వాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితి. దేవుడు అన్నాడు, కరువులలో వారిని ఎలా కాపాడాను? సజీవులుగా. కరువు వచ్చింది ఒక దేశానికి. ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడు, కరువు వచ్చేసింది. 3.5 సంవత్సరాలు ఏం పడలేదు, వర్షము కానీ మంచు కానీ పడలే. భయంకరమైన కరువు. ఆ కరువులో దేవుడు పోషించడానికి ఏలియాని ఏం చేశాడనంటే కాకులని ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటి కాకులు ఉదయకాలం సాయంకాలం తీసుకుని వస్తుంటే వాటిపైన ఆధారపడిన ఏలియాని మరలా దేవుడు ఏలియా మనసును మార్చడానికి కాకులు ఆఫ్ చేశాడు. కేదోటి యొక్క నీరుని ఎండింపజేశాడు. ఇప్పుడు దేవుడి మీద ఏం చేస్తున్నాడు? ఏమి దేవుడండి బాబు, ఎక్కడికి రమ్మన్నాడు, ఎక్కడ పోషిస్తాడు అనుకున్నాను. ఈ నీరు ఆగిపోయింది, తీసుకొస్తున్న కాకులు కూడా ఆగిపోయాయి. వాటిపై ఆధారపడితే అవి ఆగిపోతాయి. దేవుడిపై ఆధారపడితే ఆయన ఆపడు. ఆయన వైపు చూడాలా. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. దేవుడు సహాయం చేస్తాడు. 34వ కీర్తన 5వ వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకు. కాకులు ఆప్ చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? సారేపతి అనే గ్రామానికి వెళ్ళమన్నాడు. అలవాటు అయిపోయింది. భోజనము అలవాటు అయిపోయింది. వెళ్ళగానే అడుగుతున్నాడు, అమ్మా కొంచెం మంచినీరు ఇస్తావా అని అన్నాడు. అయ్యమ్మ ప్రైజ్లాడు చెప్పి, దైవజనుడు వచ్చాడని ప్రైజ్లాడు చెప్పి కొంచెం మంచినీరు తీసుకొని వస్తుంటే ఈయన అన్నాడు, అమ్మ తినడానికి ఏదైనా ఉంటే పెట్టమ్మని. ఆమె మహా విశ్వాసురాల్లాగుంది. ఆమె అన్నది, నీ దేవుడని యెహోవా జీవము తోడు, నా తొట్టిలో పట్టిడి పిండి బుడ్డిలోని కొంచెం నూనె ఉన్నదండి. ఒక అప్పం మాత్రమే అవుతుంది, అది తిని నేను నా బిడ్డ తిని చనిపోవాలనుకుంటున్నాము. అయితే నువ్వు అడుగుతున్నావు అని తీసుకొని వచ్చింది మొదట అప్పం. ఏం విశ్వాసమో చూడు. ఈయన అడగడము విశ్వాసమే, ఆమె ఇవ్వడము విశ్వాసమే. కొంచెం ఉన్నది ఎవరిస్తారండి? అంతే కదా, కొంచెం ఉన్నదే ఎవరిస్తారు. మొదట అప్పం ఇచ్చింది. ఇప్పుడు ఈయన చెప్పాడు దైవజనుడు, నీ వెళ్ళి అప్పములు వేసుకో అన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడని యెహోవా భూమి మీద వర్షము కురిపించినంత వరకు కూడా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె తక్కువై. ఇప్పుడు ఎటువైపు మళ్ళీ రెండోసారి ఆధారపడ్డాడు, రొట్టెల మీద ఆధారపడ్డాడు. వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతే భోజనం దొరుకుతుందని ఆధారపడ్డాడు. దేవుడు అన్నాడు, అక్కడికొద్దు రా అన్నాడు. తిండికి అలవాటు పడినట్టోడు కాబట్టి ఈయన మరి దేవుడు కేదోటి వాకి దగ్గరికి వెళ్ళమంటే అక్కడొద్దన్నాడు, సారేపేత గ్రామానికి వెళ్ళమంటే అక్కడొద్దన్నాడు. బదిరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేసేస్తున్నాడు, యెహోవా ప్రభువా నేను ఒక్కడనే ఉన్నాను, నా ప్రాణం వేగంగా తీసుకో, ఆకలితో నేను చచ్చిపోతున్నాను అని అన్నాడు. దేవుడు కనికరం కలిగినట్టు కాబట్టి, అంటే స్వాదనలో కాపాడుతాడని మాటకి, కరువుల్లో కాపాడుతాడని మాటకి చెప్తున్నాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎందుకు నాయనా తిండి లేకపోతే చచ్చిపోతావా అని దేవుడు ఏడు చేసాడంటే ఈయన ప్రార్థన ఆలకించి ఆ దగ్గరలోనే కాలుచున్న రొట్టె, బుడ్డిలో ఏటున్నాయి నీరు, ఇది తిని తాగు, నీ శక్తికి మించిన ప్రయాణము అంది. చచ్చిపోతానన్నోడికి దేవుడు ఏడు చేశాడు, మరణము చూడకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. చూసే ఎంత గొప్ప సంగతి. చనిపోతా అత్తమాలంగా ఇదే ప్రార్థన. తిండి లేకపోతే చచ్చిపోతాడా? కాబట్టి దేవుడు కరువుల్లో మానవ జీవితాన్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎలా కాపాడుతాను అంటున్నాడు? కరువులలో యెహోవా సజీవంగా కాపాడుతాడు అని రాశా. ఒకటి ఏమని చదివామో, మార్గంలో కాపాడుతాడు. 2 శోధనలో కాపాడుతాడు. 3 కరువుల్లో సజీవం కాపాడుతాడు. 4 79వ కీర్తన 11వ వచనము. 79వ చెరలో ఉన్న వారిని
నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము, నీ బాహుబలాతిశయము చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడుము. అబ్బా, ఎవరిని కాపాడు? చావుకు, నిత్య నరకానికి వెళ్ళవలసినట్టు మనం ఆ పాపములో, అపరాధములో, శాపములో, అవిధేయతలో కొట్టుమిట్టాడుతున్న మనం అలాగే చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలా? నరకానికి. చావుకు విధింపబడినట్టు వారిని మనల్ని దేవుడు ఇప్పుడు ఏడు చేశాడు, కాపాడాడు. ఎక్కడి నుండి కాపాడాడు? అగ్నిలో నుండి. యోధాపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అనుకుంటున్నాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడే, అగ్నిలో నుండి లాగినట్లు. కొందరు నేర్చేయాల. అబ్బా, ఎందుకు సంగతి. ఎక్కడి నుండి లాగాడు? అగ్నిలో నుండి. చావుకు దగ్గరైపోయినా ఇక చావే శరణ్యం, ఇంకదే మనకి గతి అని పరిస్థితిలో దేవుడు అంటున్నాడు. అగ్నిలో నుండి లాగినట్లు దేవుడు మనం లేట్ చేశాడు. ఆయన లాగాడు నరకం నుండి. అందుకు దేవుడిని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి, స్తుతించాలి. ఎంత భయంకరమైన జీవితం ఆయన. ఎడారిలో ఎక్కడ ఒక నీరు చుక్క కూడా దొరకదు, ఆకలేస్తే ఆహారం లేని ప్రాంతం. ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏడు చేసుకుంటూ వచ్చాడు, కాపాడుకుంటూ వచ్చాడు. చావునకు లోనైన మిమ్మల్ని దేవుడు ఏడు చేసాడట, కాపాడాడు. పౌలు ఒక మంచి మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని దేంతో బ్రతికించాడు? అబ్బా, ఎంత గొప్ప సంగతి. అటువంటి మన పరిస్థితి, సచ్చినట్టు మన పరిస్థితి యేసు ప్రభువు వారు మన కొరకు బలి అవుట ద్వారా, ఆయన రక్తం కార్చుట ద్వారా, ప్రాణం పెట్టుట ద్వారా, ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన మనకేటిచ్చాడు? జీవం ఇచ్చాడు. ఆయన మనల్ని కాపాడుట ద్వారా ఆయన ఇప్పుడు మనం ఏం చేయాలా? స్తుతించవలసినటువంటి వారమే ఉన్నాం. చావునకు లోనైనా మీ శరీరమును ఆయన ఏడు చేశాడు, కాపాడుకుంటూ వచ్చాడు అని రాశాడు. రండి ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము, 27వ అధ్యాయము 3వ వచనం చదువు నాన్న. 27వ అధ్యాయము, యెహోవా దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రులు కాపాడాడు. అబ్బా, ఎలా కాపాడాడు? దివారాత్రులు. రాత్రి పగలు ఆయన డ్యూటీ ఏంటంటే మనల్ని కాపాడడమే ఆయన పని. ఇది చేయడం కాపాడు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచినట్లు, పక్షిరాజు తన గూడిని రేపి తన పిల్లలను తన రెక్కల మీద మోయినట్లు, 2025వ సంవత్సరము 9వ నెల ఈ లాస్ట్ ప్రభు దినము వరకు కూడా దేవుడు మనం లేట్ చేసుకుంటూ వచ్చాడు, కాపాడుకుంటూ వచ్చాడు. ఎంత మంచి మాట. దివారాత్రు ఏ టైంలో మనల్ని కాపాడడానికి బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన మాట ఏంటంటే 121వ కీర్తన 3వ వచనము, ఆయన కునుకలేదు నిద్రపోవాలి. ఆయన మనల్ని కాపాడడానికి ఏమవలేదు, కొనుకలేదు, నిద్రపోలేదు. ఆయన మనల్ని కాపాడాడు, సంరక్షించాడు, భద్రపరిచాడు. ఆ దేవుడిని ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి, ఆయన స్తుతించాలా, ఆయన నామాన్ని గణపరచాలా. దివారాత్రులు కాపాడే ఇటువంటి అరణ్యము, గాఢంధకరమైన అరణ్యం. ఇటువంటి అరణ్యము గోతులుండిన అరణ్యం. ఎటువంటి అరణ్యము? నివాసము లేని, ఎవరు నివాసము లేని అరణ్యం. ఎటువంటి అరణ్యము? సంచారమే లేనంటి, మనుషుని యొక్క సంచారము లేనంటి అరణ్యం. ఎటువంటి అరణ్యము? అనావృష్టి అతివృష్టి కలిగిన అరణ్యం. అటువంటి అరణ్యాన్నిలో దేవుడు మనం లేట్ చేశాడు, కనుగొని పరమశించి ఆవరించి కాపాడాడు. ఆ దేవుడిని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి. ఎంతోమంది ఈ అరణ్యంలో ఉన్నారు, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ అందులో మనల్ని మాత్రమే ఆయన ఎంచుకొని ఆయన మనల్ని కాపాడాడు. ఏ పరిస్థితిలో కాపాడాడంటే మార్గమంతటిలో కాపాడాడు.
ఏ పరిస్థితిలో కాపాడాడంటే శోధనలో కాపాడుకుంటూ వచ్చాడు. ఏ పరిస్థితిలో కాపాడాడంటే చావునకు లోనైన ఆ పరిస్థితుల్లో కాపాడుకుంటూ వచ్చాడు. ఏ పరిస్థితిలో కాపాడాడంటే ఎటువంటి పరిస్థితి అట? కరువైన పరిస్థితుల్లో కాపాడుకుంటూ వచ్చా. ఏ పరిస్థితిలో కాపాడాడంటే దివారాత్రులు కాపాడాడు. ఎందుకు కాపాడవలసి వచ్చింది? ఎటువంటి పరిస్థితి అని అంటే దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోధా పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అనుకుంటున్నాను. చదువుతావు నాన్న? యోధా పత్రిక 1వ అధ్యాయం. తొట్టిల్లకుంటా ఎలా కాపాడాడు? తొట్టిల్లకుంటా ఆయన మనల్ని ఏం చేశాడు? కాపాడుకుంటూ వచ్చాడు. తొట్టిల్లుకుంటా ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? కాపాడాడు. తొట్టిల్లితే ఏం జరుగుతుంది? పడిపోతాం. ఏదైనా ఇరుగుతుంది. దానివలన శరీరానికి ఎంతో నష్టము. ఈ ఆత్మీయ జీవితంలో, రక్షింపబడిన ఈ జీవితంలో, శరీరకంగా బ్రతుకుతున్న ఈ జీవితంలో ఎన్నోసార్లు మెట్లు దిగుతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం. అంతేకాదు చాలా మార్లు వర్షాకాలంలో నడుస్తూ ఉంటాం. జారిపోయిన పరిస్థితులు ఎన్నో ఎదురయ్యాయి. కానీ వాటన్నిటిలో దేవుడు ఏడు చేశాడు? ఈ కాలుని, ఈ శరీరాన్ని కాపాడాడు. ఎంత మంచి మాటలు! ఎన్నిసార్లు తొట్టుపాటు రాలేదు? ఎన్నిసార్లు బాత్రూములు ఏమవలేదు? జారిపోయిన పరిస్థితులు వాటిల్లో లేదు. ఎన్నో మార్లు. కానీ దేవుడు ఏడు చేశాడు? కాపాడాడు. రాజలక్ష్మీపురం డాక్టర్ గారు ఆయన డ్యూటీకి టైం అయిపోతుందని వేగంగా నీరు బాత్రూంలో దించుకొని వేగంగా తల వంట స్నానం చేసేద్దామని టవల్ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఈ కాలు ఫర్రమని జారింది. నీరు వలన జారింది, అక్కడేం లేదు. ఆ నీరు వల్ల ఈ కాలు జారింది. జారిన వెంటనే ఈ మనిషి, కొంచెం ఎత్తైన మనిషి, దబాలమని పడ్డాడు. పడిన వెంటనే ఏడు జరిగిందో తెలుసా? ఈ మెదడెళ్ళి వాళ్ళ ద్వారం దగ్గర పడ్డది. మనిషి శవం వచ్చి ఇక్కడ పడ్డాడు. అంటే పడిన వెంటనే ఏడు జరిగింది? ఇది ఎడ్జికి తగిలింది. కరెక్ట్గా బాత్రూమ్ ఎడ్జికి కట్. అర్థమవుతుందా? దేవుడు ఎన్నిసార్లు ఇటువంటి సందర్భాలు ఎన్నిసార్లు జరగలేదు మన జీవితంలో? ఎప్పుడో ముగించవలసిన ఈ జీవితాన్ని ఆయన తొట్టిల్ల కొంట ఏడ్ చేశాడు. అందుకు దేవుని స్థుతించుకుంటే ఎలా ఉండిపోతాం? దేవా, ఎన్నిసార్లు అనావృష్టి, అతివృష్టి శరీరానికి, ఎన్నిసార్లు ఎన్నో బాధలు, కష్టాలు, ఇరుకులు నన్ను పట్టి పీడిస్తున్న ఆ సందర్భాల్లో నువ్వు నన్ను కాపాడేవు నాయన, కాపాడేవు నాయన. అందుకు అంటున్నాడు, తొట్టిల్లకుంటా నేను మిమ్మల్ని ఏం చేశాను? కాపాడాను. మిలిటరీలో ఆదినారాయణ గారు అనే మొన్నే మన నందివనవలస గ్రామానికి దగ్గర మొన్నే చనిపోయారు. ఆయన బైకు చాలా స్పీడ్ మీద కూడా వెళ్ళడం, 35-40 లోపు వెళ్తాడు. అంటే అంత భయం ఆయనకి, ప్రాణం అంటే. అలా నెమ్మదిగా వెళ్తాడు. ఏమైందో తెలీదు. మనిషి బండి పోని స్లిప్ అయ్యిందని అంటే అది కూడా కాదు, బండి అలా కూలిపోయింది, మనిషి పక్కన పడిపోయాడు. ఈ మెదడు నేనే స్వయంగా నేను ఆ రోజు ప్రార్థన అవుతుంది, ప్రార్థన ముగించాము, సంతోషపురం వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి ఆఫ్ చేశారని మళ్ళీ నేను వెళ్ళాను. ఇంత మెదడు ఆ కిందన రాలిపోయింది. ఈ సేవ మెల్లి అక్కడ ఉంది. ఏం జరిగి ఉంటుంది? ఈ వర్షాకాలంలో ఆ బండి ఆ పసక మీదకి వెళ్ళి ఉంటుంది, గడ్డి మీదకి. ఆ బండి అలాగట్టు లాగేసింది. ఎన్నిసార్లు తొట్టుపాటు ఈ బండి, ఎన్నిసార్లు బండి మీద ఎన్నిసార్లు పడిపోతుంటే దేవుడు ఏడు చేశాడు? కాపాడాడు. కారు మీద వెళ్తున్నప్పుడు జస్ట్ తప్పిపోయింది కారు అని అంటుంటారు కదా చాలా మార్లు. అన్న వెనక బాగా జస్ట్ మిస్ అయిపోయామని. అవును, దేవుడు నిన్ను కాపాడలేదా? ఆయన ఆరాధించుకుంటే ఎలాగుండిపోతావు? ఆయన స్తుతించుకుంటే ఎలాగుండిపోతావు? ఆయన గణపరచుకుంటే ఎలాగుండిపోతావు?
ఆయన అదే అంటున్నాడు, అరణ్య ప్రదేశంలోను బేకర కలిగిన ఎడారి ఆ ప్రాంతంలోను నేను నిన్ను కనుగొన్నాను, నిన్ను పరామర్శించాను, నిన్ను ఆవరించాను, నిన్ను కాపాడాను. ఎలా కాపాడావంటే ఇన్ని విధాలుగా చెప్తున్నాడు ఆయన. నీ స్వాధంలో కాపాడాను, నీ మార్గములో కాపాడాను, అంతేకాదు నీ యొక్క పనుల్లో, అంతేకాదు ఇంకెలా కాపాడాను, ఎలా కాపాడాను, మరణంలో నీవు చావునికి లోనైన ఆ ప్రాంతం. జస్ట్ డాక్టర్ ఎన్నిసార్లు మన కొరకు చెప్పలేదు, 24 గంటలు టైం అండి, తర్వాత మాట్లాడుకుందామండి అని. అలా ఎన్నిసార్లు చెప్పలేదా ఈ జీవితానికి? ఎన్నోసార్లు. అంతేనా లేదా? భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఏడ్చేశాడు కాబట్టి 2025 9వ నెల ఈ లాస్ట్ ప్రభు దినం వరకు దేవుడు మనల్ని ఏడ్చేశాడు, కాపాడాడు, తొట్టిల్లో కొంట కాపాడు. రండి కీర్తన రాసిన గ్రంథం 97వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? 97వ అధ్యాయము 10వ వచనము, యెహోవాను ప్రేమించు వాళ్ళరా తన భక్తుల యొక్క ప్రాణమును ఏటి కాపాడాడట? తన భక్తుల యొక్క ప్రాణమును ఆయన ఏం చేశాడు? కాపాడాడు. ప్రాణాన్ని ఏం చేశాడు? కాపాడుకుంటూ వచ్చాడు. అదే కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తాడు. 34వ కీర్తన ఒక మాట చదువు నాన్న. 34వ కీర్తన 20వ వచనం చదువు నాన్న. ఆయన వాని ఎముకలన్నిటినీ, అబ్బా ఎంత మంచి మాట, ఏటిని కాపాడాడన్నా? ఎముకలు. ఎన్నిసార్లు పడిపోతుంటే ఒక ఎముక కూడా ఏమవ్వలేదు, ఇరిగిపోలే. ఇరిగిపోతే ఏమవును? ఎన్నిసార్లు ఎముకలన్నిటిని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. మనం అనుకుంటాము తప్పించుకున్నానండి అని. నువ్వు తప్పించుకోవడం కాదు, దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. ఆయన రక్షించాడు, ఆయన సంరక్షించాడు, ఆయన భద్రపరిచాడు, ఆయన కాపాడాడు, ఆయన ఆయుష్ ఇచ్చాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. ఓ ఇశ్రాయేలు, అరణ్యంలో నిన్ను కనుగొన్నాను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఏమైనా కాపాడబడటానికి మనలో ఏమైనా అర్హతలు ఉన్నాయంటే ఏ అర్హతలు కూడా లేవు. ఎటువంటి అర్హతలు చదివాము? ఆ అరణ్యం ఎటువంటిదేనంటే గోతులు కలిగినది, చీకటి కలిగినది, అనావృష్టి కలిగినది, గాఢంధకారం కలిగినది, ఏ మనుషుడు కూడా నివాసం చేయడానికి యోగ్యమైనది కానే కాదు. అటువంటిది మన జీవితం. అరణ్యం ఎటువంటిదో అటువంటిదే మన జీవితం. ఇటువంటి జీవితాన్ని ఆయన ఎన్ని పరిస్థితులు గుండా మనం వెళ్తుంటే ఆయన మనల్ని ఏం చేశాడు? కాపాడాడు. మార్గంలో కాపాడాడు, శోధనలో కాపాడాడు, చావునికి లోనైన పరిస్థితుల్లో కాపాడాడు. ఇంకా ఎటువంటి పరిస్థితులు కాపాడాడు? కరువుల్లో కాపాడాడు, దివారాత్రులు కాపాడాడు, తొట్టిల్లిపోతున్న పరిస్థితుల్లో కాపాడాడు. ఆయన ఎముకలన్నిటిని ఏడు చేశాడు? కాపాడాడు. లాస్ట్కి ఒక మాట చదువుతారా? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మంచి మాట ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితులుగాను సంపూర్ణంగాను ఉండినట్లు ఆయన ఏడు చేశాడట? కాపాడాడు. దేని కాపాడాడు? ఆత్మ, శరీరము, జీవము, ఈ మూడింటిని ఆయన ఏడు చేశాడు? కాపాడాడు. అంత మంచి దేవుడిని ఇప్పుడు ఏడు చేయాల? ఆరాధన చేయాలి. దేవా, నన్ను కాపాడుకుంటూ వచ్చావు, నన్ను సంరక్షించుకుంటూ వచ్చావు, నన్ను భద్రపరుచుకుంటూ వచ్చావు. నా జీవితము గాఢంధకారమే, గోతులు కలిగినదే, ఏ మనుషుడు కూడా సంచరించడానికి, నువ్వు నాలో ఉండటానికి, నివాసం చేయటానికి నా హృదయము అంత యోగ్యమైనది కానే కాదు. ఎడారి ఎటువంటిదో నా హృదయం కూడా అటువంటిదే. దావీదు కొరకు సమూయేలు భక్తుడు ఒక మంచి మాట చెప్తాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుతానా?
సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. 5వ అధ్యాయము సమూయేలు రాసిన 2వ గ్రంథము. ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఆ. 6 వచనం చదువుతారక్క. 8వ అధ్యాయం 6వ వచనము. 8, 6 వచనం. ఎస్. దమస్కా వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనీలు దావీదుకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. అది అండర్లైన్ చేయండి, మంచి మాట. ఎక్కడికి పోయినను అన్నా, ఎక్కడికి పోయినను. ఎవరు? దావీదే కాదు, మనం ఎక్కడికి పోయినను దేవుడు మనం లేట్ చేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ ఊర్లో మనకి డ్యూటీలు వేసినా, ఎక్కడ మనకి జల్లీసినా, ఎక్కడ మనల్ని ఇసిరీసినా, ఏ ప్రాంతంలో తిరిగినా దేవుడు మనం లేట్ చేశాడు, కాపాడు. దేవుడిని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. మరొకసారి చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనము. అరణ్య ప్రదేశములోను బేకరదును గల పాడైన ఎడారిలో నిన్ను నేర్చేశాను, కనుగొన్నాను, ఆవరించాను, పరమశించాను. కనుపాప వల్లే నేను నేర్చేశాను, కాపాడు. పాడైన ఎడారి, అరణ్యము, ఈ హృదయము, ఈ జీవితము పాడైంది. ఎవరు కూడా దీన్ని అసలు అసహించుకున్నదే కానీ ఎవరు ఇష్టపడింది కానే కాదు. అరణ్యంలో ఏ తప్పులు డొంకలు ఎలాగుంటాయో ఈ హృదయంలో, ఈ మనసులో కూడా అటువంటివే, అంతకన్నా ఇంకా భయంకరమైనవి ఉండే నివాసం చేసే ముళ్ళు కంపలు, చెత్త చెదారం అన్నీ నివాసం చేసే సమభూమి అంటే కానే కాదు. గాఢంధకారము, లోతులు కలిగినది, అనావృష్టి కలిగినది, ఎండ భయంకరమైన ఎండ. ఇటువంటి జీవితాన్ని ఏడు చేశాడు, కాపాడు. ఆ కాపాడిన దేవుడిని ఆరాధన చేయకుంటే ఎలా ఉండిపోతాం? దావీదు 103వ కీర్తన 1వ వచనం అదే అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని. అది కృతజ్ఞత. 10 మంది బాగుపడ్డారు, తిరిగి ఎంతమంది వచ్చారు? ఒకడు వచ్చారు. తమ్మండుగురు ఎక్కడని అన్నాడు, నా వలన ఎంతోమందికి లబ్ధి వచ్చింది. కానీ తమ్మండుగురు ఏరి, నువ్వు అక్కడే వచ్చావు. ఒక్కడు కృతజ్ఞుడై తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చేసాడు, ఆరాధన చేశాడు. అంత గొప్ప సంగతి. దేవా, నా జీవితము కుష్ఠరోగంతో ఉండేదయ్యా, ఊరు వెలుపులు ఉండవలసిన అంటేవాడును. ఇప్పుడు ఊరిలో తిరుగుతున్నానంటే కేవలంగా నువ్వు పెట్టినా ఆ దయ, భిక్ష, కనికరము, నీ కరుణ, నీ కృప, అందుకు నీకు వందనాలని చెప్పి ప్రభువుని ఇప్పుడు ఏం చేశాడు? ఆరాధన చేశాడు, మోకాళ్ళలోనికి వచ్చి. అవును, మన జీవితంలో ఎన్నో మేలులు, 1, 2. ఈ వచనాలన్నీ మనం చదువుతుంటే ఎలాగున్నాయి? మన స్వాదనలో, మన మార్గములో, మన చావుకు లోనైన స్థలము, ఆ పరిస్థితుల్లో, కరువులలో, తొట్టిల్లిన పరిస్థితుల్లో, ఎముకలన్నిటినీ ఆయన ఏడు చేశాడు, కాపాడుకుంటూ. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడాడు. కాబట్టి దేవుడిని ఇప్పుడు ఏడు చేయాలి? ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం.